34వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ రమణి గారు తన బుక్ లో ఈ రోజు మనకి ధ్యానం మాతృత్వం అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామండి. జీవితంలో కొత్త పాత్ర మొదలవుతున్నప్పుడు తల్లితనం అనే అద్భుతమైన దివ్య బాధ్యత మన చేతుల్లోకి వస్తుంది. బిడ్డ పుట్టడం అంటే కేవలం శారీరక మార్పు కాదు, మనసు, ఆత్మ, ప్రేమ ఇవన్నీ కొత్త రూపంలో పునర్జన్మ పొందే క్షణం. తల్లి మాత్రమే కాదు, తల్లి వెనుక ఆత్మగా నిలబడే శక్తి ఇస్తుంది ధ్యానం. ధ్యానం, తల్లి ప్రేమ కలిసి అది శాంతిని పెంచే వెలుగవుతుంది. తల్లి హృదయం ధ్యానంతో నిండినప్పుడు ఆ ప్రేమ ఆశీర్వాదంగా మారుతుంది. ధ్యాన మాతృత్వం అందరికీ పంచాలని నా మనసు కోరుతుంది. మా అమ్మాయి తల్లి కాబోతుంది. నా చిన్నారి తల్లి చిన్ని పొట్టలో మళ్ళీ ఇంకొక బిడ్డ. తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా, కొత్తగా అనిపించింది. కడుపుతో ఉన్న మా పాప దగ్గరకు వెళ్ళాలని ఏప్రిల్లో యుఎస్ఏ వెళ్ళడానికి టికెట్ తీసుకోవడం జరిగింది. కానీ కోవిడ్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ చేయటం వలన ఏం చేయాలో పాల్పోవటం లేదు. వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది, కానీ ఫ్లైట్ ఎప్పుడు నడుస్తాయో అంతు చిక్కడం లేదు. టికెట్స్ పోస్ట్ పోన్ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పాపకు నెలలు నిండుతున్నా, ఇంకొక వైపు మేము ఇక్కడ బిడ్డను చేరలేకపోతున్నామని విలవిల్లాడిపోతూ ఉన్నాము. ఆడపిల్లైన తొలి కాన్పు తల్లిదండ్రుల సమక్షంలో జరగాలని ఆశిస్తుంది. ఇవన్నీ తలుచుకుని నాకు దుఃఖం ఆగడం లేదు. ప్రతిరోజు ఇదే ఆలోచన. డెలివరీ రోజు రానే వచ్చింది. పాప ఒంటరి పోరాటం. కానీ ఇటు మాకు, అటు నా కూతురికి ధైర్యం చెప్తున్నాడు అల్లుడు ప్రవీణ్. ఈ సమయంలో ఏ ఆడపిల్లైనా ధైర్యం కోల్పోకుండా ఉండలేరు. అటువంటి సమయంలో నా కూతురు అవిష్మ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎంతో ధైర్యంగా, మనోధైర్యంతో మాకు ఒకవైపు ధైర్యం చెప్తూ, ప్రవీణ్ మరియు తన స్నేహితుల సపోర్ట్తో ఎంతో ధైర్యంగా డెలివరీ కాగలిగింది. నాకు ఇక్కడ టెన్షన్ మొదలైంది. అక్కడ తన ఎంతో ధైర్యంగా ప్రవీణ్తో కలిసి హాస్పిటల్ ఉన్నా కూడా దేశం కాని దేశంలో వారిద్దరే పోరాటం చేస్తున్నారు. ఈ ఆలోచనతో ఉండగా సాయంత్రం సంధ్య వేళల్లో అల్లుడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. పండంటి బాబు పుట్టాడు అనే శుభవార్త. అమ్మమ్మనయ్యాను అని అది వినేసరికి మా ఆనందానికి ఆనకట్టలు వేయలేకపోయాము. పాప అవిష్మ గురించి తలుచుకుంటే ఎప్పుడు ఒక సన్నివేశం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అది మాఘమాసం, పెళ్లిళ్ళ సీజన్. నా బ్యూటీ క్లినిక్ లో స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నా నాకు మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఊపిరి సలపనంత పని ఉండేది నాకు. పిల్లలు చిన్నవాళ్ళు. రోజు రాత్రి 7 గంటలకు క్లోజ్ చేయాలి, కానీ 10 గంటల వరకు క్లినిక్ లో ఉండవలసి వస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చి పిల్లలిద్దరికీ అన్నం తినిపించి ఆ రోజు ఎవరెవరికి ఏ ఏ సర్వీసులు చేశానో మొదలైన విషయాలు ప్రతిరోజు రాసుకోవటం నాకు మొదటి నుండి అలవాటు ఉంది. అది కూడా నేను అలసిపోయి నిద్రమత్తులో రాస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే రోజంతా బాగా అలసిపోయేదాన్ని. ఆ రోజు కూడా అలాగే జరుగుతోంది. బాబు నా ఒడిలో పడుకున్న, పాప కూడా పడుకోబెడుతున్నాను. వాళ్లకు అది చాలా ఇష్టం. అమ్మ తినిపించాలి, అమ్మ పడుకోబెట్టాలనేది వాళ్ళిద్దరికి ఇష్టమైన కోరిక. అది నేను ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తున్న దాన్ని. అలాగే ఆ రోజు ఇంకా పిల్లలు పడుకోబెడతాను అనే సమయంలో 3 క్లయింట్లు వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి నాకు బాగా తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఆమె వాళ్ళిద్దరితో మా రమణి ఫేషియల్ చేసిందంటే చాలా బాగుంటుంది అని నా గురించి చెప్పేసరికి వాళ్ళు నా దగ్గర ఫేషియల్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం నుండి అరకు వెళ్ళడానికి, ఇంకా ఇక్కడ అన్ని ప్రదేశాలు చూడడానికి వస్తూ పనిలో పనిగా ఫేషియల్ కూడా చేయించుకుని వెళ్దామని నా దగ్గరకు వచ్చారు.
ఆ సమయంలో ఆ ముగ్గురిని చూసేసరికి నేను చాలా ఆందోళనగా, ఇప్పుడంటే ఈ సమయంలో నేను ఎప్పుడు ఫేషియల్ చేయలేదు అనుకున్నాను. వాళ్ళు గట్టిగా నన్ను బ్రతిమిలాడి, ఎలా అయినా మాకిప్పుడు ఫేషియల్ చేయాలి, రేపు ఉదయాన్నే మేము 6 గంటలకు అరకు వెళుతున్నాము అని అనేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ ముగ్గురికి ఫేషియల్ చేయటం జరిగింది. అప్పుడు మా పాపకి సహాయం చేసే వయసు కాదు. అయినా కూడా అమ్మకి ఈ సమయంలో నేను సహాయం చెయ్యాలి అని అనుకుంటూ, మా ఇల్లు క్లినిక్ పక్కపక్కనే ఉండటం వలన మా క్లినిక్‌లోకి వచ్చి, "అమ్మ, స్టాఫ్ నీకు ఎలా సహాయం చేస్తారో నేను నీకు అలా సహాయం చేస్తా" అని అలా అందించడానికి ట్రై చేసింది. కానీ పాపం లేత వయసు కావడం వల్ల చేయలేకపోయింది. కానీ అది డాన్స్ చేస్తే నాకు చాలా ఇష్టమని మంచిగా మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తూనే ఉంది. మా పాప డాన్స్ చేయటం అనేది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు డాన్స్ చేయమ్మా, డాన్స్ చేయమ్మా అంటుంటాను. కాబట్టి నాకు తను డాన్స్ చేస్తే ఇష్టమని ఆ ముగ్గురికి ఫేషియల్ అయినంత వరకు డాన్స్ చేస్తూ ఉంది. అందరికీ ఒకేసారి ఫేషియల్ చేయటం నాకు అలవాటు. ఒకరికి ఫేస్ ప్యాక్ వేస్తే, ఇంకొకరికి మసాజ్ చేస్తే, ఇంకొకరికి డిటాన్ ప్యాక్ వేశాను. అందువల్ల ఆ ముగ్గురు పడుకుని ఉండటం వల్ల తను ఏమాత్రం సిగ్గుపడకుండా అలసిపోతూ అలసిపోతూ నిద్రమత్తులో డాన్స్ చేస్తూనే ఉంది. ముగ్గురికి ఫేషియల్ పూర్తయ్యే వరకు వద్దమ్మా, ఇంకా చాలు చాలు అన్నా కూడా వినకుండా అలా డాన్స్ చేస్తూనే ఉంది. ఆ సంఘటన తలుచుకున్న ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత లేత వయసులో కూడా పిల్లలు తల్లిదండ్రులను ఎంతో అర్థం చేసుకుంటారు. అలాగే మా బాబు విషయానికి వస్తే, గుర్తుకు వచ్చే ఇంకొక సన్నివేశం, ఇలాగే ఎప్పుడూ నేను బిజీగా ఉండేదాన్ని. వారికి 7 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి నా బ్యూటీ క్లినిక్ లోపలికి వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ డాడీ చెప్పారట, అది కేవలం ఆడవారికి మాత్రమే కాబట్టి లోపలికి వెళ్ళకూడదు అని. అప్పటికే వాడి వయసు 7 సంవత్సరాలు అయినప్పటికీ 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడిలా కనిపించేవాడు. అంత పెద్దవాడిలాగా కనిపించేవాడు కాబట్టి వాళ్ళ డాడీ చెప్పిన మాట వింటూ గేట్ దగ్గర నిలబడి కాలింగ్ బెల్ కొట్టేవాడు. బెల్ కొట్టాడని నేను ఇంటికి వస్తే, బయటికి వస్తే నన్ను గట్టిగా పట్టేసుకుని ఒకసారి ముద్దులాడి లోపలికి వెళ్ళిపోయేవాడు. గంట గంటకి అలా చేస్తూనే ఉన్నాడు. వాడికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుండి అమ్మ కనిపిస్తూనే ఉండాలి. నేను పక్కనే పిల్లలకి అందుబాటులో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను. అదే నేను ఎక్కడో ఏ జంక్షన్‌లో క్లినిక్ పెట్టి ఉంటే పిల్లలను నేను ఎంతో మిస్ అయ్యేదాన్ని. నేనెంతో అదృష్టవంతురాలిని అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఒకరోజు వాడికి చాలా జ్వరం వచ్చేసింది. వాడికి అమ్మ కావాలని అనిపిస్తున్నది. నేను చాలా బిజీగా ఉన్నాను. ఆయన మధ్యలో చిన్న విరామం తీసుకొని ఇంట్లోకి మాటి మాటికి రావడం, వాడి తల మీద చేయి పెట్టి తన దగ్గర ఒక క్షణం కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవటం ప్రాణం విలవిల్లాడుతోంది నాకు. అసలు నా క్లయింట్ నా కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తారు. కానీ వాళ్ళని అలా వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండేది కాదు. నేను చేసే పనిని స్టాఫ్‌తో చేయించడం కూడా ఇష్టం ఉండేది కాదు. అలాగే మా పిల్లల్ని మా అత్తగారు ఎంతో బాగా చూసుకున్నా, నా ప్రేమను వాళ్ళు మిస్ అవ్వకూడదనే తపనతోనే ఉండేదాన్ని. ఇలాంటి సమయంలో వాడికి చాలా తీవ్రంగా జ్వరం వచ్చినప్పుడు నేనిక అన్నీ వదులుకొని ఒకసారి వాడి దగ్గరకు వచ్చి తన పక్కన అరగంట పడుకున్నాను. అంతే. నేను కూడా నమ్మలేనంతగా వాడికి అప్పటి వరకు ఉన్న హై టెంపరేచర్ అంతా అలాగ టక్కున నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేసింది. చిన్న పిల్లలకు ఒంట్లో బాగోలేనప్పుడు తల్లి తన పిల్లల పక్కనే ఉంటే ఏ మెడిసిన్ అవసరం ఉండదు. అంటే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క అమ్మకి ఈ సమయంలో వారందరికీ నా జోహార్లు. ప్రతి ఒక్క తల్లి ఇటువంటి పరిస్థితి ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటుంది. మరప్పుడు అరగంట వాడితో నేను పడుకునేసరికి వాడు ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి వాడు నా మీద, నా ఉద్యోగం మీద చాలా ప్లాన్ చేసేస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే, "మమ్మీ, నువ్వు ఇక్కడ ఇంత బిజీగా ఉన్నావు కదా! నువ్వొక సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో జాయిన్ అయిపో మమ్మీ." అంటే సేల్స్ గర్ల్ అనమాట. అప్పుడు నువ్వు చాలా ఈజీగా నీకే కష్టం లేకుండా నీ ఉద్యోగం చేసుకోగలుగుతావని. షాపింగ్ మాల్‌కి మేము రెగ్యులర్‌గా వెళుతూ
పిల్లలకి బట్టలు తీసుకునే వాళ్ళము. అవన్నీ చూసి వాళ్ళు చేసే ఉద్యోగం చాలా ఈజీ, మా అమ్మ చేసే ఉద్యోగం చాలా కష్టం అనుకున్నాడు. అమ్మ పని చాలా కష్టమని, అంత చిన్న వయసులో ఆ చిన్న మనసు కనిపించడం, వాళ్ళ అమ్మ కష్టపడటం ఇష్టం లేక, ఇలాగే ఆ ఉద్యోగానికి ఈ ఉద్యోగానికి తేడా తెలియక వాడు ఈ ఆలోచన చేశాడు. నిజానికి పిల్లలు ఎప్పుడూ తన తల్లి దగ్గర ఉండాలని కోరుకుంటారు. అలాగే ప్రతి తల్లి కూడా తన సమయాన్ని పిల్లలతోనే గడపాలని అనుకుంటుంది. కానీ ఉద్యోగ బాధ్యత తప్పదు. మనుమడి ముచ్చట్లు. మా పాపకి బాబు పుట్టిన 4 నెలల తర్వాత లైట్స్ తిరగటం మొదలయ్యాయి. ఎంతో ఆనందంగా మనవడి దగ్గరికి వెళ్ళగలిగే ఒకసారి. నా కూతుర్ని మనవడిని చూసే ఆనందంలో మేము కొన్ని క్షణాల పాటు మాటలు లేకుండా ఇద్దరు కళ్ళల్లో నీళ్లు దారులుగా ప్రవహిస్తున్నాయి. ఏం మాటలు లేవు మా ఇద్దరి మధ్య. మౌనం మాట్లాడుతున్నది. కాసేపటికి తేరుకొని మనవడిని ఎత్తుకొని ఆనంద పారవశమయ్యాము. అలా మొదలైంది మా ఆనంద సాగరం. మా పాప కొత్తగా చేరిన ఉద్యోగం అప్పుడే అవ్వడం వల్ల, నేను ఆ సమయంలో కరెక్ట్గా తనతో ఉండటం వలన చిన్న బాబుకి తన ఉద్యోగానికి నా పాత్ర ఒక 4-5 నెలలు ఉపయోగపడింది అనడానికి ఆనందిస్తున్నాను. జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే. నీవు ఏ పాత్రను ఎంచుకున్నావో ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి అంటున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రేపండి ఇన్నర్ బ్యూటీ నుండి ఇంటర్నేషనల్ గ్లోరీ వరకు అంటూ మరొక చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకుందామా? థ్యాంక్ యూ.